మై ఇండియన్ కలర్స్ యోగాకి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహారాజ్. మనం ఈరోజు చేయబోతున్న ఆసనాలు ముందుగా మనకి మహమ్మారిలా వెంటబడుతున్నటువంటి డయాబెటిక్ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా చేసుకునే ఆసనం ప్రాణాయామ, అదేవిధంగా మెడిటేషన్. బాగా స్ట్రెస్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇటువంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంది. పవన్ ముక్తాసన, అదేవిధంగా వక్రాసన. ఈ వక్రాసన, పవన్ ముక్తాసన చేయడం వలన డయాబెటిక్ ఎవరికైతే ఉంటుందో మండుకాసన, ఈ మూడు గనక రెగ్యులర్గా క్రమం తప్పకుండా పాటిస్తే ఇన్సులిన్ చక్కగా ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు, ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉండవలసిన దానికంటే ఎక్కువగా అసలు కంట్రోలింగ్కి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో షుగర్ వ్యాధిగ్రస్తులు, వాళ్ళకి ఈ వక్రాసన, పవనముక్తాసన, మండుకాసన చేయడం వలన రెగ్యులర్ క్రమం తప్పకుండా మీరు 40 days కనుక చేసి చూస్తే మీకు అమూల్యమైన, అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మీ యొక్క ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాండ్ పైన ఒత్తిడి జరిపే విధానంలో ఈ 3 ఆసనాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మీకు. అదేవిధంగా ప్రతిరోజు రెగ్యులర్గా క్రమం తప్పకుండా పవన్ముక్తాసన, డోలాసన కనుక రెగ్యులర్గా 20 minutes డోలాసన రోలింగ్ చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా రెగ్యులర్ క్రమం పాటించుకున్న తర్వాత మీరు ఎక్కడున్నా ఫోన్ చేసి, సార్ మీరు ఇది చెప్పడం వల్ల మాకు రిజల్ట్ వచ్చిందని తప్పకుండా చెప్తారు. ఇలా కొన్ని 100 మంది బాగా ఉన్నారు. కనీసం షుగర్ అంటూ తినకుండా ఉండి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా షుగర్ తినిపించాం ఈ ఆసనాలు వేసిన తర్వాత. అంత అద్భుతమైన ఆసనాలు చెప్పుకోవచ్చు ఈ 3 ఆసనాలు కూడా. అందుకని మీకు డయాబెటిక్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు రెగ్యులర్ క్రమం తప్పకుండా నోట్ చేసుకోండి. వక్రాసన అండ్ పవనముక్తాసన, మండుకాసన 3 1 by 1 చేయకపోయినా పర్వాలేదు, 3 ఆల్టర్నేటివ్ చేయకపోయినా పర్వాలేదు. ఏది గుర్తుంటే అది చేయండి. మండుకాసన చేయండి, వక్రాసన చేయండి, లేదా పవనముక్తాసన చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ ఆసన డయాబెటిక్కి. ముందుగా వక్రాసన ఎలా చేయాలో చూద్దామండి. వివరంగా మీకు కరెక్ట్గా నేను చేసి చూపిస్తాను. ఆ పోస్టర్ని ఎలా చేస్తున్నారు అని, రాజుగారు ఎలా చేస్తున్నారు గమనించి మీరు ఆ పోస్టర్స్ చేయండి. పవన్ముక్తాసన పోస్టర్స్ చేయండి, మండుకాసన పోస్టర్స్ చేయండి. ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చక్కగా నీట్గా వివరించి చెప్తాను. దాన్ని నోట్ చేసుకొని చేయండి. చూడండి, వజ్రాస్థితిలో కూర్చోగలిగితే మీరు వజ్రాసనంలో రెగ్యులర్గా కూర్చోవాలి. ప్రతిరోజు చెప్తున్న మాట ఇది మీకు. వజ్రాసనంలో కూర్చోవాలి అంతే. దీనిలో రాజీ పడేదే లేదు. వజ్రాసనంలో కూర్చుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇప్పుడు వజ్రస్థితిలో కూర్చుంటే దండాసన స్థితికి రండి. కాళ్ళల్లో కదలికలు ఇవ్వండి. ముందుకి వెనక్కి సైడ్స్కి ఇలా చేయండి. చేసిన తర్వాత రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. ఇలా 2 చేతులు వెనక్కి ఉండాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా పెట్టేసాం ముందుకి. రైట్ నీని ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ నీ సైడ్లో రైట్ ఫుట్ పెట్టాం. మీ యొక్క ఎడమకాలు నిటారుగా ఉంచాలి. మీ యొక్క కుడికాల్ని మడచి ఎడమ మోకాలు దగ్గర కుడి మోకాలను ఉంచాలి. అదేవిధంగా మీ యొక్క కుడి చేతిని వెన్నెముక మధ్య భాగంలోకి తీసుకొని వెళ్ళి ఏదైతే మీరు రైట్ లెగ్ ఫోల్డ్ చేశారో ఆ రైట్ లెగ్ ఫోల్డింగ్ని లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేసి ఈ ఎల్బోతో ఇలా ప్రెస్ చేస్తూ చూడండి. ఇక్కడ ఇలా ప్రెస్ చేయటం వల్ల స్టమక్ మొత్తం కూడా లోనికి వెళ్తూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఎంత వస్తే అంత ఈ అరచేతిని ఈ సైడ్కి ఇలా అరకాలు పక్కన అరచేతిని ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టి దీంతో ప్రెస్ చేస్తే ఇలా సైడ్కి చూడండి. ఇట్లా నెమ్మదిగా యథాస్థానానికి వచ్చి చూడండి.
ఏమైంది, రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ హ్యాండ్ సపోర్ట్ మీకు జరగకుండా ఉంటుంది. అరచేతిని కూడా అరికాలు పక్కన పెట్టాము, సపోర్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కానివ్వండి, రైట్లో ఉన్నటువంటి లివర్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ప్రోస్టేట్ గ్లాండ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అంటే ఉదరంలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ మొత్తం మీద ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి జరిగే విధానంలో మసాజ్ అవుతుంది. అక్కడ ఏదైనా డిసీజ్ ఉంటే అది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అక్కడ ఏదైనా బ్లాకేజెస్ ఉంటే పోతాయి. అక్కడ ఏదైనా అంటే మనకి తెలియదు అనమాట, ఇన్నర్ పార్ట్స్ లోన ఉన్నటువంటి స్కాన్ చేస్తే తప్ప మనకి ఏం తెలియదు. కాబట్టి అక్కడ ఓన్లీ మసాజ్ జరుపుతూ ఉన్నాం మనం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూడండి. ఇప్పుడు అదే కాల్ని లెఫ్ట్ నీ పక్కన పెట్టేసి అదే చేతిని అంటే లెఫ్ట్ హ్యాండ్ని, ఆ చేతిని అక్కడి నుంచి అంతే ఉంచాను నేను, రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా తిరిగి చూడాలి. నెమ్మదిగా ముందుకు వచ్చేసి రిలీజ్ చేయండి. ఈ చేతి పైన ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి షేక్ చేయాలి. ముందుకు ఇలా పెట్టి షేక్ చేసి ఒకసారి కాళ్ళలో కదలికలు ఇవ్వండి. మీకు అర్థమై ఉంటుంది. లెఫ్ట్ వన్ సైడ్కి ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూసారు మీరు రైట్ లెగ్ని. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ కూడా చూపిస్తాను మీకు. అంటే వన్ సైడ్ 3 వేరియేషన్స్ ఉంటాయి సేమ్ రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సైడ్లో మొత్తం స్టమక్ మొత్తాన్ని కూడా ఇలా సాగదీస్తున్నాం. అంటే ఈ నడుముకు సంబంధించినటువంటి ఫ్యాట్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో స్పిన్ ఉంటుంది, రైట్ సైడ్లో లివర్ ఉంటుంది కాబట్టి లివర్ పైన ఒత్తిడి జరుగుతుంది. ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇలా మనం ప్రెస్ చేస్తున్నప్పుడు దీనిపైన ఎక్కువగా మనకి ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఇన్నర్ పార్ట్స్ని ఒత్తిడి జరుపుతుంది, అంటే ఇన్నర్ పార్ట్స్కి మసాజ్ అవుతూ ఉంటుంది ఈ వక్రాసనం వలన. అక్కడ ఉన్నటువంటి ఇన్సులిన్ ఏదైతే సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదో అది సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఏదైతే డైజెస్ట్ సిస్టమ్ సరిగ్గా లేదో అది యాక్టివ్ అవుతుంది. ఇలా ఏంటంటే మనం ఆసనం చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, స్ట్రెచ్ ఎక్కడ పడుతుంది, దానివల్ల యూజ్ ఏమున్నది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చూడండి. నెమ్మదిగా ఇలా రైట్ని పక్కన పెట్టేశాను, ఈ రెండు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఉండండి. ఫస్ట్ లెఫ్ట్కి రైట్కి ఇలా ఉండాలి, సమాంతరంగా ఉంచండి. ఈ ఫుట్ని ఇలా ఉంచండి. రైట్ హ్యాండ్ని ఈ స్పైన్ వెనక్కి తీసుకెళ్ళాం. లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఎంత వస్తే అంత ప్రెస్ చేసి ఈ బొటన వేలు దగ్గర ఈ ఫింగర్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా చూడండి. చూసారు కదా ఇప్పుడు ఎంత మనకి ఎక్కడ అసలు స్టమక్ కనిపించలేదు, మొత్తం కూడా ఒత్తిడి జరుగుతుంది. అక్కడ మన లెగ్ మొత్తం కూడా ఒత్తేస్తుంది. ఇక్కడ హిప్ మొత్తం కూడా మొత్తం మనం స్ట్రెచ్ చేయడం వల్ల మొత్తం స్టమక్ ఉదరం మొత్తం కూడా ఇలా మొత్తం అంటే కాలు మధ్యలో ఉండి మధ్యలో నలిగిపోతూ ఉంటుంది అనమాట. అక్కడ ఏదైతే ఇన్నర్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా యాక్టివ్ అవుతూ ఉన్నాయి అనమాట. చూడండి, రిలీజ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసాము, లెఫ్ట్ సైడ్ చేసి చూద్దాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రైట్ సైడ్ ఇలా ప్రెస్ చేసి ఈ అరచేతిని ఎక్కడ పెట్టాలి, సైడ్కి ఇలా ప్రెస్ చేయండి. ఇంకా రిలీజ్. ఆ విధంగా ఇప్పుడు అదర్ సైడ్ చూడండి. ప్రెస్ చేయాలి. ఇలా ఇప్పుడు రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. చూడండి, మొత్తం కదలకుండా కూడా చేసుకోవచ్చు.
సింపుల్గా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెగ్యులర్గా యాక్టివ్ చేసుకోండి. వక్రాసన వేరియేషన్స్, వక్రాసనలో రైట్కి అంటే ఒకటి ఫస్ట్ వేరియేషన్ మోకాల పక్కన, సెకండ్ వేరియేషన్ మోకాలకి అవతల పక్క, థర్డ్ వేరియేషన్ మొత్తం కూడా ఫోల్డ్ చేసి అనమాట. ఇలా మనం రెగ్యులర్ క్రమం తప్పకుండా చేసుకుంటే మనకి ఈ వక్రాసన ద్వారా చక్కటి ఫలితాలు పొందుతాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం ఏంటి అంటే పవన్ ముక్తాసనం. యోగా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వక్రాసన చూశారు. వక్రాసన చేసుకునే విధానం ఎంత చక్కగా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా పవన్ ముక్తాసన ఒక అంటే రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తూ ఆల్టర్నేట్ లెగ్స్ చేస్తూ అదేవిధంగా బౌత్ లెగ్స్ చేసి దానిలో డోలాసన ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఇలా పడుకున్నట్లయితే ఇలా నిటానికి ఇలా స్లీప్ చేసి కొంచెం స్పాండిలిటీస్ లేని వాళ్ళు చక్కగా ఇలా హెడ్ అప్ చేసి రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి స్టమక్ పైకి ఉదరం పైకి ఇలా ప్రెస్ చేసి వదిలేసేయాలి. ఇలా 1. ఇది స్పాండిలిటీస్ ఉన్న వాళ్ళు విశ్రాంతి స్థితిలో కూడా చేయొచ్చు. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 11 down, 12 down. ఇలా హెడ్ అప్ చేసి ఈ చిన్ తాకించి ఉంచాలి. డౌన్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రిలాక్స్. చూసారుగా. ఇప్పుడు రైట్ లెగ్ని ఏం చేసాం, పవన్ ముక్తాసనాల్లో ఏం చేసాం అంటే రైట్ లెగ్ని స్టమక్ ప్రెస్ చేసాం, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసాం. ఆల్టర్నేట్ లెగ్ చేయడం వల్ల ఏంటంటే ఉదరంలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ ఏదైతే ఉందో అపానవాయువు ద్వారా మనకి బయటికి పోతుంది అనమాట. అందుకని రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసే విధానంలో మనం శ్వాస తీసుకోవాలి, వదులుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనం క్రమం తప్పకుండా రెగ్యులర్ చేస్తే చాలా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు బౌత్ లెగ్స్ చేసి చూద్దామండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి అండ్ స్ట్రైట్గా వదిలేసేయాలి. సిట్టింగ్ ఇలా కూడా లేవచ్చు. ప్రెస్ చేసి ఇలా 1 స్ట్రైట్గా, 2 3 4 5 6 7 8 9 10 ఇలా హోల్డింగ్. లేదా డోలాసనాన్ని అనుకున్నాం కదా, చూడండి ఇలా 1 2. ఇది క్రమం తప్పకుండా రెగ్యులర్గా కనీసం ఒక 20 మినిట్స్ కనుక మీరు చేస్తే ఈ పవన్ ముక్తాసన డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. స్పాండిలిటీస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, అదేవిధంగా ఎటువంటి హెర్నియా ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా సైడ్ రోలింగ్, సైడ్కి ఇలా రోల్ అవ్వచ్చు. ఎంత వస్తే అంత మనం సైడ్కి కూడా రోల్ చేయొచ్చు. ఇలా సైడ్కి స్టమక్ పైకి ఇలా ప్రెస్ చేసుకుంటూ సైడ్కి కూడా రోల్ చేయొచ్చు. ప్రెస్సింగ్
మొత్తం ఉదరాన్ని మొత్తాన్ని కూడా మనం లాక్ చేసి ఉంచాం. మిడిల్లో ఇలా హోల్డ్ చేసి ఉంచడం వల్ల స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అరుగుదల శక్తి కానివ్వండి, ఇలా ప్రెస్ చేయడం వల్ల ఉదరంలో గ్యాస్ట్రిక్ అంటే ఏదైతే మనకి అపాన వాయువులు ఉంటాయో మొత్తం కూడా రిలీజ్ అయిపోతాయి అనమాట. అందుకని పవనముక్తాసనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయడం వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి. ముందుగా 2 కాళ్ళు ముందుకు పెట్టేసి మరొకసారి కాళ్ళలో కదలికలు ఇవ్వండి. ఈ విధంగా పవనముక్తాసన, ఏకపాద పవనముక్తాసన, ద్విపాద పవనముక్తాసన, అదేవిధంగా పవనముక్తాసన రోలింగ్ ఇలా చేసుకుంటూ రెగ్యులర్గా పోతే మీకు మంచి ఫలితాలు పొందడానికి చాలా చాలా అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మండుకాసన కూడా ఒక వేరియేషన్ చూపిస్తాను మీకు. ఈ 3 రెగ్యులర్ క్రమం తప్పకుండా వక్రాసన, పవనముక్తాసన, మండుకాసన ఈ 3 రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయండి, చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. యోగా కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి చక్కగా అదేవిధంగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి వజ్ర స్థితికి వచ్చేసేయండి. వజ్ర స్థితిలోకి వచ్చిన తర్వాత 2 పిడికిలు బిగించేసి చూడండి, 2 పిడికిలు బిగించేసి నాభికి ఇరువైపులా పెట్టాలి. శ్వాస తీసుకోవాలి, వదిలేసేయాలి. ఫార్వర్డ్ బెండ్, మిడిల్ హోల్డ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, 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 exhale down. ఇలా హోల్డ్, మిడిల్ హోల్డ్. ఇన్హేల్ అప్. ఈ విధంగా మండుకాసనాన్ని కనుక 2 పిడికిలు బిగించేసి నాభి లోపలికి పోనించేసి ఫార్వర్డ్ బెండ్ ముందుకి వెనక్కి చేసినట్లయితే లోన ఉన్నటువంటి ఫ్యాంక్టెడ్ గ్లాండ్ పైన కరెక్ట్గా మనకు ఒత్తిడి పడుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న పేవులు పెద్ద పేవుల పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇది ట్యూమర్స్ ఉన్న వాళ్ళు చేయకండి, అదేవిధంగా హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకండి. మిగతా గైనకాలజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేడీస్ కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, అదేవిధంగా ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో, ఎవరికైతే అంటే అరుగుదల శక్తి లోపం ఉంటుందో, వీటన్నిటికి కూడా ఈ మండుకాసన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ క్రమం తప్పకుండా ఏ ఆసనాన్ని సరే రెగ్యులర్ క్రమం తప్పకుండా మన క్రానిక్ డిసీజ్ కనుక ఉందనంటే దానికి ఏ విధమైనటువంటి మార్పులు మనం చూసుకోవాలి, ఏ విధమైన ఆసన ప్రాణాయామాలు చేయాలనేది మనం చెప్తున్నాం. కాబట్టి దాన్ని రెగ్యులర్గా తగ్గే వరకు చేస్తూనే ఉండండి. ఒకరోజు చేసి స్కిప్ అంటే ఒకరోజు చేసి 2వ రోజు వదిలేసి మళ్ళీ 2వ రోజు చేసి 3వ రోజు వదిలేకోకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ఏదైతే మనకి ఆకలి ఎలా తెలుస్తుందో, మనకి మన శరీరానికి కావాల్సినటువంటి అంటే రోజు స్నానం ఎలా చేస్తాం శరీరం శుద్ధి చేసుకోవడానికి, అదేవిధంగా మనం ఏంటంటే శరీరం లోపల ఉన్నటువంటి ఫ్యాట్ని, వాటర్ని ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్కి మసాజ్ అవ్వడానికి కూడా ఆసన ప్రాణాయామాలు ఆచరించండి. ఈ విధంగా మండుకాసన రెగ్యులర్ క్రమం తప్పకుండా చేయాలి. ఇప్పుడు మరొకసారి చూద్దాండి. మండుకాసనాన్ని చూడండి, పిడికిలు బిగించేసి చక్కగా ఇన్హేల్, exhale down. Inhale, exhale down. Inhale, exhale down.
Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. ఎక్సేల్ డౌన్ హోల్డ్ స్ట్రెచ్ చేయాలి. ఇట్లా స్టమక్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఇలా ఫోర్హెడ్ కూడా టచ్ చేయొచ్చు. ఇన్హేల్ అప్ మిడిల్లో కూడా హోల్డ్ చేయొచ్చు. ఇన్హేల్ అప్. ఈ విధంగా చేసిన తర్వాత మనకి చక్కటి ఒత్తిడి, ఉదరంలో ఉన్నటువంటి ఒత్తిడి బాగా పడుతుందంటే మనకి ఈ 2 పిడికిలు కూడా స్టమక్లో పోవడం వల్ల ఉదరంలో బాగా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ బాగా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ బాగా మనకి ఫ్యాంకెట్ గ్లాండ్ పైన ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. చిన్న పేగులు, పెద్ద పేగులు మొత్తం కూడా ఒత్తపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మండుకాసన చాలా చాలా బెటర్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ముందుకి వెనక్కి ఎన్నిసార్లు అయితే మనం క్రమం తప్పకుండా చేయగలుగుతామో అన్నిసార్లు రెగ్యులర్గా మనం చేసినట్లయితే చక్కటి మనం ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేగాక మనకేంటంటే ఓన్లీ ఫ్యాంకెట్ గ్లాండ్ పైన మనకి ఒత్తిడి చేయాలి అనుకున్నప్పుడు మనం డీప్ బ్రీతింగ్ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కూడా మనం చేయటం వలన, మనం ఈ ప్రాణాయామం చేయటం వలన కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది. డీప్గా ఇలా ఈ విధంగా కూడా ప్రాణాయామాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే మనకి చేసినటువంటి అలసటను తగ్గించుకోవడానికి, అదేవిధంగా మనకి కరెక్ట్గా ఫ్యాంకెట్ గ్లాండ్ పైన మనకి శ్వాస తీసుకునే విధానం, వదిలే విధానంలో మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం, ఆక్సిజన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఫ్యాంకెట్ గ్లాండ్ పైన చక్కగా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా నాడశోధన ప్రాణాయామం అంటే లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ చేయడం వల్ల మనకి చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి మై ఇండియన్ కలర్స్ యోగా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.